జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. సింహరాశికి అధిపతి సూర్యుడు. సింహరాశిలో మగ 4 పాదాలు, పుబ్బ 4 పాదాలు, ఉత్తర 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో లగ్నాధిపతి అయిన సూర్యుడు అష్టమ స్థానంలో ఉన్నారు. రాహుతోనూ, బుధుడితోనూ, శనితోనూ, రాహుతోనూ ఉండబోతున్నారు. ఏప్రిల్ 14వ తారీఖు నుంచి ఆయన అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి వెళ్ళబోతున్నారు. దాని మూలంగా హెల్త్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. పేరు ప్రశ్నలు అధికంగా ఉంటాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఏప్రిల్ 14వ తారీఖు వరకు ఆరోగ్యపరంగా సమస్యలు ఉంటాయి. అష్ట కష్టాలంటూ చూస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. ఏప్రిల్ 1వ తారీఖు నుంచి శని భగవానుడు మీకు అష్టమ స్థానానికి వెళ్ళటం మూలంగా కుటుంబ పరంగా, ధనపరంగా, అలాగే కెరియర్ పరంగా ఇబ్బందికరమైన వాతావరణం అంటూ స్టార్ట్ అయ్యింది. దానికోసమై మీరు హనుమాన్ చాలీసా, అలాగే దక్షిణామూర్తి స్తోత్రపారాయణము రోజు చేస్తే కనుక మీకు చాలా చాలా మంచి ఫలితాలు అంటూ ఉంటాయి. 2వ స్థానం అధిపతి అయిన బుధుడు నీచబడి ఉన్నారు అష్టమ స్థానంలో. కుటుంబ సభ్యులకి ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. కుటుంబ సభ్యులతో ఘర్షమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. బుధవారం రోజున విష్ణు సహస్రనామం మాత్రం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. మ్యారేజ్ పరంగా కొంచెం చికాకులు ఎక్కువగా ఉంటాయి. పార్ట్నర్తో గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా దగ్గర దాకా సంబంధాలు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. గురువు గారు మీకు దశమ స్థానంలో ఉండటం మూలంగా మీకు కెరియర్ పరంగా మాత్రం అవార్డ్స్, రివార్డ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కానీ గురు భగవానుడు మే 12వ తారీఖు నుంచి మీ దశమ స్థానం నుంచి లాభస్థానానికి వస్తున్నారు. దానికి కావలసిన డెవలప్మెంట్స్ అనేవి ఈ మాసం నుంచి స్టార్ట్ అవుతాయి. శని దృష్టి దశమ స్థానం మీద ఉంది కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ బాస్తోనూ, మీ మేనేజర్తోనూ. లవర్స్కి మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ మాసం అనేది అంత అనుకూలంగా అయితే ఏమీ లేదు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.